శారద దగ్గరికి భూమి వస్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చావేంటి? అత్తయ్య, మీరు ఒంటరిగా ఉన్నారు. ఆయన అమ్మవారి ముందు ఉన్నారు అత్తయ్య. కానీ నేను మీతో ఒక విషయం మాట్లాడడం కోసమే మీ దగ్గరికి వచ్చాను. ఏంటమ్మా, నాతో నువ్వు మాట్లాడాలా? నాతో ఏం మాట్లాడాలి తల్లి, చెప్పమ్మా అనే విధంగా అంటూ ఉంటే, ఎందుకత్తయ్య, మీరు మా పెళ్ళి మీ చేతుల మీదుగా జరుగుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరి ఇంకేంటమ్మా, నీకు కావాల్సింది అదే కదమ్మా, అదే జరుగుతుంది. అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఏముంది తల్లి అనే విధంగా అంటూ ఉంటే, అవునత్తయ్య, కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా సంతోషంగా ఉంది, కడుపు నిబ్బరంగా ఉంది. ఏదైతే జరగాలి అని అనుకున్నానో అది జరుగుతుంది. అది జరిగేలా మీరే చేస్తున్నారు. మరి సంతోషంగా ఉండాలి కదమ్మా. నేను సంతోషంగానే ఉన్నానత్తయ్య, కానీ మీరే సంతోషంగా కనిపించట్లేదు అనే విధంగా భూమి అనగానే ఒక్కసారిగా శారద షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఏంటమ్మా నువ్వు అంటుంది? లేదమ్మా, అలా ఏం లేదు. లేదత్తయ్య, ఏదో ఉంది. చెప్పండి అత్తయ్య, ఏదుందో నాకు చెప్పండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అనే విధంగా భూమి అడుగుతూ ఉంటే, ఏదో మనసులో కాస్త ఆందోళన ఉంటుంది కదమ్మా. ఎంతైనా శరత్చంద్ర కూతురు, వాడి మనసును మాత్రం నేను మార్చగలిగాను. కానీ ముందు ముందు ఏ సమస్యలు వస్తాయో ఏమో అని కాస్త భయంగా ఉందమ్మా, అంతే, మరే ఉద్దేశం లేదు. నిజంగా ఏదైనా అత్తయ్య, లేదంటే నా దగ్గర ఏదైనా దాస్తున్నారా? మించిపోయింది లేదత్తయ్య, ఇప్పటికైనా చెప్పండి. అబ్బే, అదేం లేదమ్మా, నేను సంతోషంగా ఉన్నాను. కానీ కొంచెం భయం అంటూ తల్లులకు ఉంటుంది కదా. సరే అత్తయ్య అనే విధంగా అంటూ అలా మాట్లాడుతూ ఉండగా అంతలో గగన్ చూస్తాడు. నా పక్కనే ఉన్నావనుకున్నా, అంతలో అమ్మ దగ్గరికి వచ్చి చేరావా అని గగన్ భూమిని అంటూ ఉంటే, ఏ మా అత్తయ్యతో మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వవా ఏంటి? సరేలే, మీరు మాట్లాడుకుంటుంటే నేనెందుకు మధ్యలోకి వస్తాను. మీరు మాట్లాడుకుంటూ ఇక్కడే ఉండండి, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను అని అంటూ గగన్ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, పర్లేదులే, మేము కూడా అటే వస్తున్నాం, పదండి అత్తయ్య అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక అంతలో గగన్కి ఫోన్ కాల్ వస్తుంది. అమ్మా, అర్జెంటుగా నేను మీటింగ్కి అటెండ్ కావాలి, నువ్వు భూమిని తీసుకొని ఇంటికి వెళ్ళమ్మా. సరే నాన్న, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని అంటూ ఇక గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అంతలో కృష్ణప్రసాద్ శారద ముందుకు వచ్చి నిలబడతాడు. అప్పుడు వెంటనే భూమి మాత్రం, అత్తయ్య, నేను అదిగో ఆ శివయ్య దగ్గర నా మొరని పెట్టడం మర్చిపోయాను, పెట్టేసి వస్తానే అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి భూమి వెళ్ళిపోగానే కృష్ణప్రసాద్ ఎదురుగా వచ్చి నిలబడతాడు. అప్పుడు వెంటనే, ఏంటండి, ఎందుకు వచ్చారో అనే విధంగా అంటూ ఉంటే, నేనెందుకు వచ్చానో నీకు తెలీదా శారద? చెప్పు శారద, నేనెందుకు వచ్చానో నీకు తెలీదా? అసలు నీకు ఏమైంది శారద? ఎందుకు ఇలా మారిపోయావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అంటే ఏంటండి, నేనేం మాట్లాడాను? వాళ్ళ పెళ్ళి జరుగుతుంటే నేను ఒకవైపు ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? నా కొడుకు పక్కన ఇన్నాళ్ళు నిలబడే అర్హతే లేకుండా పోయింది. ఇకనైనా ఈ పెళ్లి ద్వారైనా నా కొడుకు పక్కన నేను నిలబడచ్చని ఎంతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఆ క్షణం వచ్చింది. కానీ నువ్వు మాత్రం నువ్వేమన్నా శారద అంటే అది నేను నీకు విడాకులు ఇవ్వమని అడిగావు. ఎందుకిలా మారిపోయావు శారద? అసలు నీకేమైంది? నేను బ్రతికుందే నీకోసమని నీకు తెలీదా? నా మనసేంటో నీకు తెలీదా? ఎందుకిలా మారావు? ఎందుకిలా మాట్లాడుతున్నావు శారద అని కోపంగా కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఈ యొక్క అవకాశాన్ని నాకు దక్కకుండా ఎందుకు చేస్తున్నావు? నాకు దక్కాలని నేను అనుకుంటున్నాను శారద, అలాగే ఉండనివ్వు. దక్కదు, దక్కదండి. మీరు అనుకున్నట్టుగా మీరు వాడి పక్కన తండ్రిగా ఉండి నిలబడాలని మీరు అనుకోకూడదు. అనుకున్నా అది జరగదు. ఏంటి, అనుకున్నా జరగదా? ఎందుకు శారద అలా ఎందుకు మాట్లాడుతున్నావు? తండ్రిగా నేను అలా మాట్లాడే అర్హత నాకు లేదా?
ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని కృష్ణప్రసాద్ కోపంగా శారదని అడుగుతూ ఉంటాడు. అసలు ఏమైంది శారద, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వాడి పక్కన నిల్చునే అర్హత కూడా నాకు లేదని అలా ఎందుకు అంటున్నావు? వాడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? వాడు కాదండి. ఏంటి వాడు కాదా? మరి నువ్వు కాదు, వాడు కాక మరి ఎవరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? చెప్పు శారద, నాకు ఇప్పుడే తెలియాలి. ఎవరి నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియాలి శారద అని కోపంగా అంటూ ఉంటే, ఆ శరత్ చంద్ర అండి, ఆ అపూర్వ ఈ ఇద్దరు కలిసి నాకు చెప్పారు అనే విధంగా అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా శరత్ చంద్ర షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. అంటే వాళ్ళ పెళ్లి జరిగితేనే మనం విడిపోవాలని కండిషన్ పెట్టారా? ఇదెక్కడి కండిషన్ శారద? అవునండి, లేదంటే ఇక వాళ్ళ పెళ్లి జరగదు. వాళ్ళ ప్రేమ ఇక ఎప్పటికీ ఉండదండి, పెళ్లి వరకు పోదండి. అందుకే మనం ఇక త్యాగం చేయటం తప్పదండి. నన్ను క్షమించండి. మీ మీద నాకు ప్రేమ ఉన్నా కూడా మీరు నాకు విడాకులు ఇవ్వాల్సిందే. కానీ ఆ విషయం మాత్రం వాడికి తెలియకూడదని నాకు మాట ఇవ్వండి అనే విధంగా అంటూ కృష్ణప్రసాద్ నుండి మాట తీసుకోగానే అదంతా భూమి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే భూమి కోపంగా శారద కృష్ణప్రసాద్ల దగ్గరకు వస్తుంది. అప్పుడు ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి, మావయ్య దగ్గర నుండి మాట తీసుకుంటున్నారు అత్తయ్య? ఏంటా విషయం? అబ్బే అదేం లేదమ్మా. వాడికి కోపం వస్తుంది కదా పెళ్లిలో. వాడి పక్కన తండ్రి హోదాలో నేను ఉండాలి కదా. వాడి కోపం వచ్చినా మీరేమనకూడదు అని ఇదిగో మీ అత్తయ్య గారు మాట తీసుకుంటుంది. అంతే కదా శారద అని ఈ విధంగా అనగానే, అవునండి అంతే, మరేం లేదు అనే విధంగా అంటూ ఉంటుంది. అంతేనా, సరే ఇక పదండి అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు. మనసులో మాత్రం భూమి ఖచ్చితంగా ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, తెలుసుకుంటాను అనే విధంగా అనుకుంటూ ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది. మరి విషయం తెలుసుకున్నాక ఏం జరుగుతుంది, అసలు భూమి గగన్ల పెళ్లి జరుగుతుందా లేదా, ఏమవుతుంది, రాబోతున్న అప్కమింగ్ ట్విస్ట్ ఎలా ఉండబోతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.